ఇది ఎన్హెచ్ హైవే. ఇప్పుడు బండికి గ్రీస్ కొడుతున్నాము. 500 కిలోమీటర్కి ఒకసారి గ్రీస్ కొట్టాలి బండికి. మామూలుగా ముందు పాత బండ్లు ఉన్నప్పుడు 1980 ఆ బండ్లకి అంతా 200 కిలోమీటర్కి ఒకసారి గ్రీస్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఈ బండ్లకైతే మామూలుగా 500 700 కిలోమీటర్లు ఒకసారి కొడుతున్నాము. ఇప్పుడు ఒకసారి కొడితే ఇప్పుడు ఊళ్ళో పైనాక కొడతాము, మళ్ళీ వచ్చేటప్పుడు ఒకసారి కొడతాము. ఎందుకంటే గ్రీస్ కొట్టడం వల్ల కట్టాల్లో సౌండ్ రావు, బ్రేక్ క్యాంపుల్లో సౌండ్ రావు, అందుకని గ్రీస్ కొడతారు. అది తప్ప మళ్ళీ గ్రీస్ కొట్టడం వేరే అయితే ఏం లేదు. ఏమంటే గ్రీస్ కొట్టడం వల్ల దీని లోపల ఇక్కడ కింగ్ పిన్లు ఉంటాయి కదా, ఆ కింగ్ పిన్లు అరగవు అన్నమాట. లేకపోతే గ్రీస్ కొట్టకపోతే కింగ్ పిన్లు అనేటివి అన్నీ అరిగిపోతాయి. అప్పుడు టైర్లు అనేటివి అన్లెవెల్ కొడతాయి. ఇట్లా ఈ టైర్లు అన్లెవెల్ కొడతాయి. దానికోసము గ్రీస్ కొడతాము. ఇప్పుడు మన ఆంధ్రాలో అంతా ఈపీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళంతా బయట దేశాలకు వలస వెళ్ళిపోయి అంతా బయట దేశాలకు హౌస్ డ్రైవర్లుగా, హౌస్ కీపింగ్గా వర్క్ చేసుకునేకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ సంపాదన తక్కువ అని వెళ్తారు. కానీ అక్కడ కష్టం, ఇక్కడ కష్టం రెండు ఒకటే. కానీ అది తెలుసుకోరు జనాలు. ఏమంటే ఎప్పుడైనా మనం స్వతంత్ర దేశంలో ఉన్నప్పుడు మనకి మంచిది. మన దేశంలో మనం ఎప్పుడైనా ఎలాగైనా ఫ్రీగా తిరగచ్చు. కానీ బయట దేశంలో వెళ్ళి ఫ్రీగా తిరిగేకి లేదు. ప్రతి నెల సంవత్సరంకు మామూలుగా అక్కడ మన ఇండియాలో మామూలుగా ఇంటి పన్ను, నీటి పన్ను ఎలా చెల్లిస్తామో అక్కడ తిరిగేదానికి పన్ను రూపంలో ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఎలా ఉంటుందో అలా ఐడి కార్డు కంపల్సరీ కావాలి. ఇది ఎన్హెచ్ హైవే, వైజాగ్ టు చెన్నై పోతుంది.